వాళ్ళు ఏమనుకుంటారో మనం ఇలా చేస్తే, వాళ్ళంత బాగా చేస్తున్నారు మనం కూడా చేయాలి, ఎలా అయినా చేయాలి, అప్పు చేసైనా చేయాలి. హలో గాయ్స్, వెల్కమ్ టు రియల్ టాక్ కార్నర్. సో ఈరోజు రాబోయే వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా. ఆ విషయాలు ఏంటి అంటే, అసలు వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే చాలా మంది చాలా హ్యాపీగా పూజలు చేయడానికి రెడీ అయిపోతారు. అమ్మవారిని అలంకరించడానికి అన్నీ చేయడానికి మన ఆడవాళ్ళు రెడీగా ఉంటారు కదా. ఇందులో ఉన్న ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ ఆల్మోస్ట్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నది, రిచ్ పీపుల్ ఎలానో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో, ఎలా నైవేద్యాలు పెట్టాలో, ఎలా ఏం చేయాలో అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కొనుక్కుంటారు, చేస్తారు, ఓకే. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అయినా అప్పు చేసి అమ్మవారి పెట్టాలనుకుంటారు. అప్పు చేసి పెడితేనే అమ్మవారు ఆశీస్సులు ఇస్తానన్నారా? నాకు ఆ విషయం ఎప్పటికీ అర్థం కావట్లేదు. అప్పు చేసి బంగారం కొంటేనే నీకు బంగారాలు వస్తాయని చెప్పారా ఎవరైనా? లేదా అమ్మవారు మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పిందా? మీ దగ్గర 100 రూపాయలు లేదా 50 రూపాయలు ఎంత ఉంటే ఆమెకి ఒక నూనె వేసి ఒత్తు వెలిగించి మనస్ఫూర్తిగా కోరుకున్నా కూడా ఆమె ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తారు. ఆ విషయాన్ని మధ్యలో పెట్టుకొని ఏదైతే ఆడంబరాలకి పోయి పూజలు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ దగ్గర ఎంత ఉందో, ఎంత స్తోమత ఉందో అంతలో చేయడంలో ఎలాంటి తప్పు లేదు. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? మాకు ఇలానే ఉంది, మేము ఇలానే పెట్టుకుంటాం, అంతే. అమ్మవారు నువ్వు ఏదో బంగారం పెడితేనో, నువ్వు ఏదో పంచభక్ష పరవాన్నాలు పెడితేనో మీకు అష్టైశ్వర్యాలు ఇవ్వరు. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొని నీ ఒంటి నిండా కష్టపడితేనే నీకు రావాల్సింది దక్కుతుంది. అది కూడా రావాల్సిన టైంలో వస్తుంది. అంతేగాని పూజలు చేస్తేనే వస్తాయి అలా అయితే రోజు కూర్చొని పూజలు చేసుకోవచ్చు మనం అందరం. వద్దు. మన నమ్మకాన్ని నమ్మకంలో ఉంచుదాం, దాన్ని మూఢనమ్మకంలో చేయొద్దు. వాళ్ళు ఎంతలో చేసుకుంటే అంతలో చేసుకొనివ్వండి. వాళ్ళు అలా సంపాదించారు, వాళ్ళు అలా చేసుకుంటారు. బట్ మనకి ఇంతలో ఉంది అంటే ఇంతలోనే చేసుకోవాలి, మనస్ఫూర్తిగా చేసుకోవాలి. అంతవరకు మీ రియల్ టాక్ కార్నర్ సైనింగ్ ఆఫ్.